అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇవాళ మన వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ ఆవిరి వడియాలు. తక్కువ టైంలో ఎక్కువ వడియాలు చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియో మీకోసం. స్కిప్ చేయకుండా చూడండి, రెసిపీ అనేది పాడవకుండా వస్తుంది. నేను ఇక్కడ వాడుతున్న రైస్ వచ్చేసి రేషన్ రైస్ అండి. 1/2 kg రైస్ తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 500 గ్రాములండి. సగ్గుబియ్యం 50 గ్రాములు అయితే సరిపోతాయండి మనకి, ఎందుకంటే రేషన్ రైస్ అనేది కొంచెం జిగురుగానే ఉంటుంది మనకి. సగ్గుబియ్యం వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి. సగ్గుబియ్యం ఎక్కువైనా కూడా మనకి రెసిపీ అనేది పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి. 1/2 kgకి 50 గ్రాములు సగ్గుబియ్యం సరిపోతాయండి. బాగా వాష్ చేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం విడిగా నానబెట్టుకున్నానండి, బియ్యం కూడా సెపరేట్గా నానబెట్టుకున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మనం నానబెట్టుకున్నవి వాష్ చేసుకుంటాం కదండి. వాష్ చేసినప్పుడు సగ్గుబియ్యంలో జిగురు అనేది పోతుందండి, అందుకోసం విడివిడిగా నానబెట్టుకున్నాను. రాత్రి నానబెట్టుకున్న రైస్ని ఒకసారి తిరిగి మళ్ళీ శుభ్రం చేసుకోవాలండి. మన కారానికి సరిపడినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలండి. మీకు నచ్చితే అల్లం కూడా వేసుకోవచ్చండి, నేను వేయట్లేదు. బియ్యాన్ని దోసల పిండి మాదిరిగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న పిండిలోకి కొంచెం జీలకర్ర, మీకు నచ్చితే పెసరపప్పు వేసుకోవచ్చండి. పెసరపప్పు వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. నేను ఇక్కడ చూపించే మూతలు లాంటివి తీసుకోవాలండి, అప్పుడే మనకి ఈజీగా వస్తాయండి. ఇక్కడ మనం తీసుకునే చెంబు, దాని పైన పెట్టే మూత రెండు కరెక్ట్గా సెట్ అవ్వాలండి. ఇలా చూసారు కదండి, ఒక చెంబు తీసుకొని అందులో వాటర్ వేసుకొని దాని ఎడ్జ్కి సరిపడినంత చిన్న మూత తీసుకొని అందులో పిండి వేసుకొని పెట్టుకోవాలండి. దానిపైన ఆవిరి బయటికి పోకుండా, గాలి వేయకుండా మూత పెట్టాలండి దానిపైన. నేను ఇక్కడ కుండ తీసుకున్నాను, మీ దగ్గర వేరే ఏదైనా మూత ఉంటే అది పెట్టుకోవచ్చండి. నేను బరువుగా ఉంటుంది బాగుంటుందని చెప్పేసి కుండది ఉందనేసి పెట్టానండి. వేరే మూత కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఒక చెంబులో వాటర్ తీసుకొని మనం పెట్టే పిండి మూత ఒక 2 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుందండి. పైన మూత పెట్టి ఆవిరి వెళ్ళిందంటే వడియం అనేది బేట్లు వస్తుందండి, మనకి పర్ఫెక్ట్గా అనేది రాదండి. ఇలాంటి మూతలు 2-3 మూతలు ఉంచుకుంటే మనకి ఫాస్ట్గా అనేది అయిపోతుందండి. వాటర్ తగ్గినాయండి. ఇలా 10-15 వడియాలు పెట్టిన తర్వాత వాటర్ అనేది మరుగుతుంది కదండి, అప్పుడు మనం వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం మరిగిన తర్వాత పిండి వేసి పెట్టుకున్న మూతను పెట్టుకోవాలండి. ఒక మూత తీసుకొని ఒక మూత చల్లారాలి, ఒక మూత మనం పెట్టడానికి రెడీగా ఉండాలండి, అప్పుడే త్వరగా వస్తుంది. ఒకటి తీసానండి, ఒక మూత పెట్టాను మళ్ళీ చెంబు పైన, ఒకటి చల్లారింది. కొంచెం చల్లారిన తర్వాత ఆవిరి పట్టేదానికి ఈజీగా అనేది రిమూవ్ అవుతుందండి. ఇలా మనం పెట్టుకున్న వడియాల్ని ఇలా క్లాత్ వేసుకొని కానీ కవర్ పైన కానీ ఇలా ఎండలో ఆరబెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. మీకు బియ్యం నానబెట్టుకోవడానికి ఎక్కువ టైం లేదు, నైట్ అంతా టైం లేదు అనుకుంటే 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోండి, సరిపోతుంది. చూసారండి, చాలా ఈజీగా మనకి ప్లేట్ నుంచి కూడా ఊడొచ్చేస్తున్నాయి కదండి ఎండలో పెట్టుకోవడానికి. ఇలా ఎండలో పెట్టి వదిలేసేయండి, నొక్కితే మళ్ళీ అంటుకుపోతాయి క్లాత్కి. ఇలా ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా పెట్టేస్తే సరిపోతాయండి. చూసారండి, ఆరిపోయిన వడియాలు అనేవి. ఇవి బాగా ఆరిపోయిన తర్వాత తీసేసుకుంటున్నానండి. నాకు ఇక్కడ 1 అవర్ టైం పట్టిందండి అంతే.
ఇలా మనం లైట్గా పెట్టేసి వదిలేసినందుకు ఎంత ఫ్రీగా రిమూవ్ అవుతున్నాయో చూడండి. అదే మనం నొక్కితే అంటుకునే ఛాన్సెస్ ఉంటాయండి. మీకు క్లాత్ అవైలబుల్గా లేకపోతే కవర్ పైన కూడా పెట్టుకోవచ్చండి. బయట మనం కొనుక్కునే దానికంటే కూడా ఇంట్లో చేసుకుంటే హెల్తీగా హైజెనిక్గా కూడా ఉంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి ఆయిల్ కూడా పీల్చవండి. చూసారండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫీలింగ్ ఏంటో అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.